హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ఎం. మనం ఈ పొద్దు మాట్లాడుకోబోయే మ్యాచ్ నంబర్ 53 చెన్నై వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్. వీటి గురించి మాట్లాడుకున్నాం. ఏ టీమ్ స్ట్రాంగ్ ఉంది, ఏ టీమ్ ప్రీవియస్‌గా ఇంతకుముందు మ్యాచెస్ గెలిచింది, ఏ టీమ్ ప్లేఆఫ్స్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎవరికి మ్యాచ్ ఇంపార్టెంటు, ఏ టీమ్స్ ఏమైనా చేంజ్ చేస్తాయా, లేకపోతే సేమ్ టీమ్‌తో వెళ్తదా, పిచ్ ఎలాగుంది, ఎంత స్కోర్ వస్తదా పిచ్‌లో, అవన్నీ మాట్లాడుకుందాం మనం ఈ వీడియోలో. ఇంతకుముందు ఆడిన ఈ 2 మ్యాచ్‌లు 2 టీములు గెలిచేసొస్తున్నాయి. సీఎస్‌కే అలాగే లక్నో సూపర్ జెయింట్స్. చెన్నై ఏమో ఢిల్లీతో గెలిచొస్తుంటే లక్నో ఆర్‌సీబీతో గెలిచొచ్చింది. అలాగే పోయిన మ్యాచ్ చెన్నై సంజు శాంసన్ ఒక గుడ్ ఇన్నింగ్స్ ఆడడం వల్ల 87 ఎంతనో ఆ ఇన్నింగ్స్ వల్ల చెన్నై మ్యాచ్ గెలిచింది. అలాగే కార్తిక్ శర్మ కూడా ఆ మ్యాచ్ బాగా ఆడాడు. ఆ మ్యాచ్‌లో బౌలింగ్ వేసిన ప్రతి ఒక్కరికి వికెట్స్ వచ్చినాయి. అలాగే లక్నో సూపర్ జెయింట్స్ కూడా గెలిచొస్తుంది మ్యాచ్. ఆర్‌సీబీతో ఆ మ్యాచ్ గెలిచొస్తుంది. ఆర్‌సీబీతో ఆడిన మ్యాచ్. వాళ్ళు కూడా బ్యాటింగు బాగా ఫామ్‌లోకి వచ్చారు వాళ్ళు. బ్యాటింగ్‌లో మార్స్ 100 రన్స్ కొట్టాడు ఆ పొద్దు. 9 సిక్స్‌లు 9 ఫోర్‌లు ఏమో కొట్టాడు. అలాగే పంత్ లాస్ట్‌లో ఒక కిక్ నాక్ ఆడాడు. ఆ బౌలింగ్ కూడా బాగా చేశారు. ప్రిన్స్ యాదవ్ అయితే విరాట్ కోహ్లీ వికెట్ అది అని ఆ డెలివరీ అయితే అసలు అమేజింగ్ డెలివరీ అది. అలా 2 టీములు మ్యాచ్‌లు గెలిచొస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఈ టీము ఇది ఆఫ్టర్‌నూన్ గేము. 3:30కి స్టార్ట్ అవుతది గేమ్ ఇది ఇండియన్ టైమింగ్స్‌లో. అలాగే ఈ 2 టీములు చూస్తే చెన్నైకి మెయిన్ ఇంపార్టెంట్ గేమ్ ఇది లక్నో కంటే. ఎందుకంటే చెన్నై ఈ మ్యాచ్ గెలిస్తేనే ముందుకు వెళ్తది. క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. ఒకవేళ ఈ మ్యాచ్ ఓడిపోతే చాలా ఇబ్బంది ఉంటది. తర్వాత 3 మ్యాచెస్ గెలిచాలి. ఆ 3 మ్యాచెస్ కూడా లక్నోతో ఒక మ్యాచ్ ఉంది. తర్వాత జీటీతో ఒక మ్యాచ్, సన్‌రైజర్స్‌తో ఒక మ్యాచ్ ఉంది. ఒక మ్యాచ్ ఏమో హోమ్‌లో ఉంది తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో. మిగతా 2 మ్యాచ్‌లు అవే ఫ్రమ్ గేము బయటే ఉన్నాయి. హోమ్ గ్రౌండ్‌లో కాదు. చూడాలి మళ్ళీ ఈ పొద్దు ఎలా ఉంటుందో మళ్ళీ. లక్నో సూపర్ జెయింట్స్ అయితే ఫుల్ టచ్‌లో కనబస్తున్నారు. బ్యాటింగ్‌లో కానీ, బౌలింగ్‌లో కానీ ప్రిన్స్ యాదవ్ కానీ, మహమ్మద్ షమి కానీ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు. వీళ్ళు బౌలింగ్, బ్యాటింగ్ కూడా ఇప్పుడు లాస్ట్ మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చారు. ఇంతకుముందు ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కూడా 228 రన్స్ కొట్టి ఓడిపోయారు ఆ మ్యాచ్. అలాగే ఈ మ్యాచ్ వీళ్ళిద్దరి మధ్యలో 6 గేమ్స్ ఆడితే 3 అయితే ఎల్‌హెచ్‌జీ గెలిచింది. జస్ట్ 2 మాత్రమే చెన్నై గెలిచింది. ఇంకొక మ్యాచ్ నో రిజల్ట్స్ 2023లో ఒక మ్యాచ్ రిజల్ట్స్ లేకుండా అయిపోయింది. అలాగే లాస్ట్ ఇంతకుముందు సీజన్‌లో లక్నోతో 2 గేమ్‌లు ఆడితే 2 గేమ్‌లు లక్నోనే గెలిచింది. చెన్నై ఒక గేమ్ కూడా గెలిచలేదు. ఇంతకుముందు సీజన్‌లో ఆడినప్పుడు కూడా. ఇప్పటికైతే లక్నోకే చెన్నై పైన రికార్డు బాగుంది. అలాగే ఇప్పుడు ఈ మ్యాచ్ జరగబోయేది చెన్నైలో కాబట్టి, అందులో ఆఫ్టర్‌నూన్ గేమ్ కాబట్టి ఇద్దరిలో ఎవరు టాస్ గెలిచినా ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగే తీసుకుంటారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే డ్యూ అట్లాంటి ఏం ప్రాబ్లమ్ ఏమి ఉండదు కాబట్టి. అందులో ఇక్కడ ఫస్టు బ్యాటింగ్ చేసిన టీమే 53-55% గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే చేజింగ్‌లోంచి జస్ట్ 44-43% ఆ మధ్యలో మాత్రం ఉంది. అందుకనే ఎవరు టాస్ గెలిచినా ఫస్టు బ్యాటింగే చూస్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అలాగే ఈ గ్రౌండ్‌లో పాస్ స్కోర్ వచ్చి 175-185 మధ్యలో ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ స్కోరు. చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ చూస్తే పర్లేదు. బ్యాటింగ్ కంటే బౌలింగ్ చాలా బాగుంది. ఫస్ట్ చూసినప్పుడు బౌలింగ్ లేదనుకున్నారు. కానీ చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ చాలా ఇంప్రూవ్ అయింది బ్యాటింగ్ కంటే. చాలా వరకు వీళ్ళ మ్యాచ్‌లు గెలిచేదానికి కారణం కూడా వీళ్ళ బౌలింగే. నూర్ అహ్మద్ కానీ, తర్వాత అకీల్ హుసేన్ కానీ చాలా బాగా బౌల్ చేస్తున్నారు. అలాగే ముఖేష్ చౌదరి కానీ, తర్వాత తన జమ్మీ ఓవర్టన్ చాలా బాగా బౌల్ చేస్తున్నారు. బౌలింగ్ అయితే చాలా బాగా ఇంప్రూవ్ అయింది. ద బెస్ట్ బౌలింగ్ లాగా అనిపిస్తుంది. చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు. అలాగే తర్వాత అంకుల్ కంబోజ్ కూడా పర్పుల్ క్యాప్‌లో సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. 17 వికెట్స్. ఫస్ట్ భువనేష్ కుమార్ ఉన్నారు. బౌలింగ్ అయితే చాలా బాగా చేస్తున్నారు. మెయిన్ వీళ్ళిద్దరు ఏంటంటే అకీల్ హుసేన్, నూర్ వీళ్ళిద్దరి పార్ట్నర్‌షిప్ చాలా బాగుంటుంది. అకీల్ హుసేన్ ఉన్నప్పుడు నూర్ కూడా చాలా బాగా బౌల్ చేస్తున్నాడు. ఎకనామీ 6 లోపల ఉంది. అదే అకీల్ హుసేన్ లేకుండా నూర్ ఒక్కడే అయితే ఎకనామీ 9 వరకు ఉంది. వీళ్ళిద్దరు కలిసినప్పుడు మాత్రం చాలా బాగా వేస్తున్నాడు నూరు కూడా. ఎందుకంటే అకీల్ హుసేన్ వికెట్లు తీసి ప్రెజర్ పెడుతున్నాడు. ఆడేటప్పుడు నూర్ అహ్మద్ కూడా వచ్చి ఇటు పక్క వికెట్లు తీయకపోయినా కానీ డాట్లు పెట్టి ప్రెజర్ పెడుతున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి కాంబినేషన్ వేసినప్పుడు చాలా బాగా వర్కౌట్ అవుతుంది. వీళ్ళు ఇద్దరు అకీల్ హుసేన్ వేసే మెయిన్ అకీల్ హుసేన్ పవర్ ప్లేలో కూడా వికెట్స్ తీయగలుగుతున్నాడు.
అలాగే చెన్నై సూపర్ కింగ్స్ మెయిన్ వీళ్ళ ఓపెనర్స్ స్టాండ్ ఇవ్వాలి. ఒకరు మాత్రం ఆడుతుంటే ఒకరు ఆడలేకపోతున్నారు. ఆడితే గైక్వాడ్ ఆడుతున్నారు లేదా సంజు ఆడుతున్నారు. వీళ్ళిద్దరు కలిసి ఇంతవరకు కూడా ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. అన్నిటికన్నా మెయిన్ సంజు శాంసన్ ఇంపార్టెంట్. ఎందుకంటే సంజు శాంసన్ ఆడిన 30 అబోవ్ కొట్టిన 40 అబోవ్ 30 అబోవ్ కొట్టిన ప్రతి మ్యాచ్ గెలిచింది చెన్నై సూపర్ కింగ్స్. కాబట్టి మెయిన్ సంజు ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా సంజు శాంసన్ గైక్వాడ్ మళ్ళీ చూడాలి పవర్ ప్లేలో వికెట్ పడకుండా ఆడితే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్యలో మిడిల్ ఆర్డర్ అంత పెద్దగా అయితే ప్లేలోకి రాలేదు. ఎందుకంటే ఓపెనర్స్ ఎవరో ఒక నిలబడి చిన్నగా స్టాండ్ చేసుకొని తర్వాత హైప్ చేస్తున్నారు. కాబట్టి ఇంతవరకు మిడిల్ ఆర్డర్లో బ్రేవిస్ కానీ శివన్ దూబే కానీ ఇంతవరకు అంత ఛాన్సెస్ అయితే ఇంకా రాలేదు. అందులో వాళ్ళంత పెద్ద ఫామ్లో కూడా లేరు, టచ్లో కూడా అనిపించడం లేదు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఉర్విల్ పటేల్ తను వచ్చాడు తర్వాత స్పీడ్ కాడ వెళ్ళిపోతున్నాడు. అట్లా కాకుండా కొంచెం ఆడితే బాగుంటుంది అని నా ఫీలింగ్. ఎందుకంటే వచ్చిన జస్ట్ పవర్ ప్లేలో ఇంతవరకు పవర్ ప్లేలో వస్తున్నాడు. పవర్ ప్లేలో దాటి ఇంతవరకు జస్ట్ 4 మ్యాచెస్ ఏమో ఆడాడు అంతే పవర్ ప్లే తర్వాత. అంతకుమించి ఎక్కువ ఉండడం లేదు. పవర్ ప్లేలోనే వస్తున్నాడు, ఫాస్ట్గా రన్స్ కొట్టేసి అవుట్ అయిపోతున్నాడు. అలా కాకుండా కొంచెం నిలబడితే బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే కార్తిక్ శర్మ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. 2 మ్యాచ్లు, ఒక మ్యాచ్ 50 చేశాడు, ఒక మ్యాచ్ 40+ చేశాడు. తను కూడా ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేసినా కానీ మ్యాచ్ని ఇన్నింగ్స్ క్లోజ్గా వచ్చినప్పుడు షాట్లు ఆడేసి కంప్లీట్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరూ కంప్లీట్ చేయడం వల్ల లాస్ట్లో ఉన్న మిడిల్ ఆర్డర్లోకి ఇంతవరకు ఇంకా టెస్ట్ రాలేదు. కొన్ని మ్యాచ్లుగా వాళ్ళకి బ్యాటింగ్ కూడా రాలేదు. శివన్ దుబేకి కానీ తర్వాత బ్రెవిస్ కానీ బ్యాటింగ్ కూడా రావడం లేదు. కొంచెము వాళ్ళకు ఈ మ్యాచ్ అన్న చూడాలి, ఎందుకంటే వాళ్ళంత టచ్లో కూడా అనిపించడం లేదు. అలాగే బౌలింగ్ పరంగా బ్యాటింగ్ పరంగా అన్ని విధాలుగా అయితే చెన్నై సూపర్ కింగ్స్ బాగున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ధోని ఆడతాడా లేదా ఈ మ్యాచ్ అయినా. తెలిసినంతవరకు అయితే ధోని ఈ మ్యాచ్ ఆడతారు అంటున్నారు. కానీ అది మనకు కన్ఫామ్గా అయితే న్యూస్ లేదు. ఆడొచ్చు అంటున్నారు. కానీ ఒకవేళ ధోని ఈ మ్యాచ్ ఆడకపోతే నెక్స్ట్ సన్ రైజ్ హైదరాబాద్తో జరిగే హోమ్ గ్రౌండ్ చెన్నైలో ఆ మ్యాచ్ డెఫినెట్గా ఆడి రిటైర్డ్ ఇవ్వచ్చు అని అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఆ మ్యాచ్ అయితే ఆడతాడు. ఎందుకంటే ధోని మేబీ లాస్ట్ మ్యాచ్ చెన్నైలోనే ఆడతాని చెప్పాడు. కాబట్టి ధోని ఆ మ్యాచ్ ఆడి రిటైర్డ్ ఏమన్నా ఇస్తే ఇవ్వచ్చు. మనం అనుకునేంత ఈజీ అనుకునేది ఏం కాదు కదా. తను ఏమనుకుంటాడో మనకు తెలియదు. కాబట్టి చూద్దాం, మేబీ ఈ మ్యాచ్ అన్నా ఆడతాడో లేదో, తన ఫ్యాన్స్ కోసం హ్యాపీనెస్ ఇస్తాడో లేదో చూద్దాం. తర్వాత లక్నో సూపర్ జైంట్స్ కూడా చాలా బాగా ఉన్నారు. వాళ్ళ టీం ఇప్పుడు బాగా సెట్ కాకపోయినా కానీ ఇంకా సెట్ అయితే కాలేదు. ఓపెనర్ స్పాట్ ఇంకా కూడా సెట్ కాలేదు. ఓపెనింగ్ అయితే ఓన్లీ వీళ్ళు మార్క్స్ పైన ఆధారపడుతున్నారు. ఒకవేళ మార్క్స్ తొందరగా అవుట్ అయినాడు అనుకో మళ్ళీ ఇబ్బందులు పడతారు. పురాణ్ అంత అనిపించాడు కానీ మళ్ళీ అంత పెద్దగా అయితే మళ్ళీ పోయిన మ్యాచ్ కూడా ఏం ఆడలేదు. జస్ట్ నార్మల్గా ఆడాడు. పంత్ ఇంతవరకు ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. జస్ట్ పోయిన మ్యాచ్ ఏమో 10 బాల్స్కి 32 ఎంతో కొట్టాడు. ఆ ఒక్క ఇన్నింగ్స్ని పట్టుకొని మనము ఫామ్లోకి వచ్చాడు అనుకోలేము. చూద్దాం, టచ్లో ఉన్నాడు అంతే జస్ట్ టచ్కు మాత్రమే వచ్చాడు. ఫామ్లోకి అయితే ఇంకా లేదు. ఈ మ్యాచ్ అయినా ఫామ్లోకి వచ్చి ఆడతాడో లేదో చూడాలి మళ్ళీ. అలాగే ఇలా బౌలింగ్ కూడా చాలా బాగుంది. మొహమ్మద్ షమి అయితే చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. అలాగే తర్వాత స్పిన్ డిపార్ట్మెంట్ చూసుకుంటే అంత స్ట్రాంగ్ అయితే లేదు. అందులో ఇప్పుడు మ్యాచ్ చపాకులో జరగబోతుంది కదా. ఓన్లీ డిగ్వేష్ రాటి ఉన్నాడు. తను కూడా ప్లేయింగ్ లెవెల్లో సరిగ్గా ఆడియడం లేదు. ఒకసారి ఆడేస్తున్నారు, ఒకసారి ఆడియడం లేదు. తను అంత ఎకనామీగా అయితే ఇప్పుడేం అనిపించడం లేదు. వికెట్లు ఏం తీయడం లేదు. అలాగే పోయిన మ్యాచ్లో షాబాజ్ అహ్మద్ వేశాడు. తను 33 రన్స్ ఎన్నో ఇచ్చాడు, 2 వికెట్లు తీశాడు. కానీ తన అంత వికెట్లు తీసే బౌలర్ అయితే కాదు. జస్ట్ ఎకనామిక్గా బౌలింగ్ వేయగలుగుతాడు. అది లాస్ట్లో కాబట్టి అట్లా వికెట్స్ వచ్చినాయి. ఎకనామిక్ అయితే బౌలింగ్ వేయగలుగుతాడు. వీళ్ళ స్పిన్ చూస్తే అంత స్ట్రాంగ్ అయితే లేదు. వీళ్ళ బౌలింగ్ మయాంక్ యాదవ్ తను మాత్రం ఎక్సలెంట్గా వేస్తున్నాడు. నా విరాట్ కోహ్లీ బాల్ కూడా చూసా కదా ఎలా పడిందో. మెయిన్ సంజు శాంసన్, గైక్వాడ్ వీళ్ళిద్దరిని ఎదుర్కొనే దాంట్లో కొంచెం టఫ్గా ఉండొచ్చు. వీళ్ళిద్దరిని ఎదుర్కొంటే మాత్రం వీళ్ళిద్దరిని ఫేస్ చేసి పవర్ ప్లేలో వికెట్ పడకుండా ఆడితే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే వీళ్ళ మిడిల్ ఆర్డర్ కూడా అంతగా పెద్దగా అయితే లేదు. లాస్ట్లో ఫినిషింగ్ చేసేటప్పుడు కూడా ఈ టీంకి అంతగా ఎవరు కనిపించడం లేదు. ఏమున్నా మార్కరం ఆడుతున్నాడు. మార్కం అయితే అంత పెద్ద ఫామ్లో అయితే లేడు. తను ఒకసారి టాప్ ఆర్డర్లో పంపిస్తారు, ఒకసారి మిడిల్ ఆర్డర్ ఎక్కడ పడితే ఫినిషింగ్ ఎక్కడ పడితే అక్కడ ఆడేస్తాడు. కాబట్టి తనైతే అంత టచ్లో లేడు. ఈ టీంకి ఫినిషింగ్ కూడా సరిగ్గా లేదు. వీళ్ళు మొత్తం మార్క్స్ పైన ఆధారపడుతున్నారు. మళ్ళీ చూడాలని అవుతుంది. పర్సనల్గా నేనేమనుకుంటానంటే ఈ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తుంది అనుకుంటున్నాను. ఈ మ్యాచ్లో ఏ మ్యాచ్అప్స్ బాగుంటాయంటే సంజు శాంసన్ అలాగా మొహమ్మద్ షమి, ఇది చాలా బాగుంటుంది. ఎందుకంటే షమి ఓపెనింగ్ బౌలింగ్ చేస్తాడు కాబట్టి. అలాగే అటుపక్క సంజు శాంసన్ ఓపెన్ చేస్తాడు కాబట్టి. అలాగే దిగ్వేష్ రాటి తర్వాత
బ్రేవిస్, శివన్ దుబే వీళ్ళిద్దరు బాగుంటుంది, ఎందుకంటే స్పిన్ బాగా ఆడతారు కాబట్టి. తర్వాత అలాగే జెమ్మీ ఓవర్టన్, తర్వాత మార్క్రమ్ వీళ్ళిద్దరు బాగుంటుంది. మార్క్రమ్ ఫినిషింగ్లో వస్తున్నాడు కాబట్టి జెమ్మీ ఓవర్టన్ కూడా ఆ టైంలోనే బౌలింగ్ చేస్తున్నాడు. 16 నుంచి 19 మధ్యలో ఆ ఓవర్స్లోనే బౌలింగ్ చేస్తున్నాడు. అలాగే ఇటుపక్క నూర్ అహ్మద్, తర్వాత అఖిల్ హుస్సేన్, ఇది పురాణ్, తర్వాత పంత్ వీళ్ళిద్దరిది కూడా బాగుంటుంది. పురాణ్, పంత్, ఇటుపక్క అఖిల్ హుస్సేన్, తర్వాత నూర్ అహ్మద్ వీళ్ళిద్దరు కూడా బాగుంటుంది. తర్వాత ఇటుపక్క ఓపెనింగ్ ఆడుతున్నాడు కదా, మార్చ్కి ఇటుపక్క అనుకుల్ కాంబోజ్ అని బాగా బౌలింగ్ చేస్తున్నాడు. వైరార్కల్ అందు బాగా ఆడేస్తున్నాడు. అలాగే తనకి తర్వాత ముఖేష్ చౌదరి వీళ్ళది కూడా బాగుంటుంది. ఓపెనర్స్ ఇది వీళ్ళిద్దరు బౌలింగ్ వాళ్ళది కూడా బాగుంటుంది అనుకుంటున్నా. నేనైతే చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్ గెలుస్తుంది అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. మీకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.